ఫ్రెండ్స్ అందరికి. సో ఈ రోజు అయితే మా వైష్ణవి ఎంగేజ్మెంట్ అన్నమాట. లాస్ట్ టైం మీకు వ్లాగ్ తీసినప్పుడు మేము ఆల్రెడీ అనుకున్నాము. సో అది ఏంటంటే మా బ్రైడ్ ఎవరో కాదు, మా వైష్ణవి. సో ఆల్రెడీ చూపి అంటే రెడీ అవుతుంది అక్క అన్నమాట. అక్కడ మేకప్ ఆర్టిస్ట్ పావని అక్క. సో అక్క ఆల్రెడీ వచ్చేసింది, దీని వల్ల లేట్ అయింది. ఫస్ట్ ఐశ్వేనా ఏం మార్పు రాలేదులే, మేకప్ కాలేదు. మేకప్ వచ్చిన తర్వాత చూద్దాం. ఎవరైనా ఎంగేజ్మెంట్ ఉన్న రోజు ఇంకా హెయిర్ తర్వాత కట్ చేసుకుంటారు కదా, ఇది పిచ్చిదానా ఏమన్నా అక్క చెప్పు. హెయిర్ ఏంటి వాష్ చేయించుకొని హెయిర్ కట్ చేయించుకున్నావు కదా, రీసెంట్లీ కట్ చేయించింది. అంటే పెళ్లికి ముందు కట్ చేసుకున్నా, వెళ్ళినా కానీ హెయిర్ జర్నీ కూడా బాగుంటుండే. ఇప్పుడు పెళ్లికి ఇంత పెద్ద జుట్టు నేను పెంచుకుంటున్నాను, అదే నా అక్క ముందు అట్లా నేను ఇంత పెద్దగా అవుతుంది. చెప్పక్క మేకప్ కి ఎంతసేపు టైం పడుతుంది? ఇంకా 1 అవర్ పడుతుంది. ఇంకా 1 అవర్. మెయిన్ థింగ్ అయితే హెయిర్ స్టైల్ అయితే అయిపోవడానికి వచ్చింది. మాక్సిమం 90% అయిపోయిందా? 70% అయిపోయింది. రోలింగ్ అయిపోతే హెయిర్ స్టైల్ కదా. వైషు పిచ్చింది. ఏ మెహందీ చూపివే, ఏంది ఇంత బ్లాక్ అయింది? బాగుందిలే, చాలా బాగుంది. ప్రేమ బాగా పెరిగిపోతుందా? మా వయసు ఇప్పుడు ఇంత పెద్దది అయిపోతుంది అని అనుకోలేము మేము. డిస్టర్బెన్స్ ఆఫ్ ఇండియా మా దగ్గరకు వచ్చేసింది. ఎందుకు వచ్చినారా అక్కి? అక్కి ఏమైంది నవ్వుతున్నా? హాయ్ చెప్పు అక్కి, నమస్తే చెప్పు. నమస్తే. ఫోన్ మాట్లాడుతున్నావా? అది గుడ్ బాయ్. తీసుకొని ఇదే బొమ్మ. హాయ్ అక్క. అటు చేసి మన ఇంట్లోనే రెడీ చేసిస్తున్నావు వైష్ణవి, అంతేనా? మరి అక్షిత్ మిస్ అయినాంలే మేము అన్ని. ఆల్మోస్ట్ ఈవినింగ్ వచ్చినాం మేము. హాయ్ చెప్పు. హాయ్. అన్న బిజీ ఉన్నాడు, టీవీ చూసాడు. కాదు వైష్ణవి అక్క వచ్చింది, మరి టిఫిన్ అని ఏమైనా తీసుకొచ్చిందా? టైం వచ్చేసి ఇప్పుడు ఎంతమ్మా? 9:30 అయిందా? సో మాక్సిమం అయితే 9 అయిపోయింది. 9:30 అవుతుంది. టిఫిన్ ఇప్పుడు తీసుకొచ్చేది పాపం మా అక్క వాళ్ళు కష్టపడి ఏం తినకుండా. అక్క అయితే 5:30కి బయలుదేరింది. ఇట్లా జరిగింది ఏంటంటే మిస్టేక్, మా వైష్ణవి ఎలాంటి ఫోన్ చేయలేదు, ఏం చేయలేదు, కానీ అక్క వచ్చేసింది. లొకేషన్ కూడా పంపలే. ఎట్లా వచ్చినావు అక్క? ఆటోలోనే వచ్చినావా? అంటే లొకేషన్ మా వైష్ణవి చేసిన గణకారాలు కూడా చెప్పు. అప్పుడప్పుడు ఫోన్ లిఫ్ట్ చేయలే, అస్సలు లిఫ్ట్ చేయలే. ఒకటేమో నా ఫోన్ ఏమో సైలెంట్ ఉంది. పాపం అక్కకు లొకేషన్ తెలియక చాలా సఫర్ అయింది, వచ్చేసింది అటు ఇటు అయితే. ఇంకా నీకు దగ్గర అయింది, ఇంకా ట్రాఫిక్ లేదు పొద్దునపూట కాబట్టి ఇబ్బంది. సరే అక్క, ఇది ఒకటి హెయిర్ స్టైల్ అయిపోయి టిఫిన్ చేయండి, మీరు కొంచెం రిలాక్స్ అవుతారు. మేకప్ స్టార్ట్ అయిపోయిందంటే జాయిన్ మొత్తం రెడీ అయినాయి. దొంగ దొంగ. హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. హాయ్ అక్కి. హాయ్ చెప్పు. హాయ్. డిస్టర్బ్ చేయడానికి వచ్చిండు మా దగ్గరికి. ఎత్తుకోవాలంట, ఎత్తుకొని నేను వదులు, ఎత్తుకొని. ఇక రక్షణ నువ్వే హ్యాండిల్ చేయరావని మొత్తం. కొంచెం నవ్వవే, ఫేస్ చూడాలనిపిస్తలేదు. ఇప్పుడు మేకప్ ఎంతసేపు టైం పడుతుంది అక్క? టర్న్ ఓవరా? తిరిగే విధానం మంచిగా ఉండాలి. చేయలేదా? ఖాళీ. ఓకే, ఇప్పటికైతే ఇలా ఉంది అవుట్ఫిట్. ఓకే, అంటే ఓన్లీ మనకి ఎక్స్టెన్షన్ మాత్రమే రోలింగ్ ఉంది, అదొక్కటి అట్లా. సరే అక్క, టిఫిన్ అయితే చేయండి, అప్పటి వరకు రెస్ట్. నేను అడగలేదు, మీ మమ్మీ లేదు, మా మమ్మీ లేదు, మా మమ్మీ లేదు కూడా వచ్చిందని. అక్క ఇప్పుడు మేకప్ స్టార్ట్ చేసి మమ్మీ ఎట్లయింది మళ్ళీ చిన్న ఫ్యాన్ తెచ్చుకోద్దా? హెయిర్ స్టైల్ చాలా బాగుంది. ఏం చేస్తున్నావు వైషు? నెయిల్స్ పెట్టుకుంటుంది. నువ్వు ఖాళీ కూర్చుంటావు కదా, మరి అప్పుడైనా పెట్టుకుంటావా రక్షి? నువ్వు వెళ్ళి రెడీగా అయిపో లోపల.
ఆ బ్యాంగిల్స్ ఓకే నాక తర్వాత ఏమంటావు? బ్యాంగిల్స్ తర్వాత వేసుకుంటావా? గ్రీన్ ఓని కాబట్టి గ్రీన్ కాదు. నేను కూడా ఇవే కట్టుకోవాలన్నా ఫైనల్ గా. హాయ్ ఆంటీ, మీ కూతురు అయిపోయింది, మీరు స్టార్ట్ అయిందా? హాయ్ చెప్పండి. వైషు వాళ్ళ మమ్మీ. వైషు హెయిర్ స్టైల్ ఎక్దమ్ హెయిర్ స్టైల్ ఇంటి స్ట్రైటింగ్ అయిపోయిందా అక్క ఇప్పుడు? అమ్మా ఆంటీ అసలు వైషు కన్నా లేదు ఇంత హెయిర్. ఆంటీకి చూడండి ఎంత లాంగ్ ఉందో హెయిర్. జుట్టు అలా ఉన్నందుకు మాట. ఆంటీ మీరు ఫాస్ట్గా రెడీ అయిపోతే మా వైషుని మెల్లగా రెడీ చేసుకొని మేము బయటకు వస్తాం, సరేనా? సరే, హెయిర్ స్టైల్ అయిపోయినాక చూద్దాం మళ్ళీ. అయ్యా ఆంటీ పఫ్ బాగుంది మీకు. అక్క నీ ఫేస్ వాడిపోయింది అక్క, టెన్షన్ పడుతున్నావా? సో ఆంటీది హెయిర్ స్టైల్ కూడా అయిపోతుంది. వేడి అక్క, ఎండాకాలం స్టార్ట్ అయిపోయింది అక్క. ఆంటీ హెయిర్ మంచిగా వస్తుంది కదా. ఆంటీ అయితే రెడీ అయిపోయింది. వెళ్ళండి ఆంటీ, మీకు ఒక శారీ మరి చూసి పువ్వులు తొందర తెప్పియండి. వైష్ణవి వైష్ణవి అయితే రెడీ అయిపోతుంది. సో మేమైతే రెడీ అవ్వాలి. ఇంకా తన మేకప్ అది ఏం కాలే కాబట్టి తను రెడీ అయిన తర్వాత మేము రెడీ అవుదామని చూస్తున్నాం. వీళ్ళు ఏంటంటే ఇంకా ఏం రెడీ కాలేదని తప్పించుకుంటున్నారు ఒక్కొక్కరు. మీకన్నా నేనే బెస్ట్ కదా, పొద్దున్న లేచి వచ్చేసిన నేనైతే. సో చూద్దాం ఇంకా వైష్ణవి ఎంగేజ్మెంట్ ఎలా జరుగుతుందో, మేము ఎలా ఎంజాయ్ చేస్తాం. బాయ్ చెప్పండి. బాయ్. అట్లా పెడితే రాదు. వైషు రెడీ అయిపోయింది, మేము రెడీ అవుతున్నాము. మాది అయిపోతే చలో డన్. వైష్ణవి మేకప్ అయిపోయింది, మేము అవుతున్నాం. వైష్ణవి బాగుంది కదా, అక్క మంచిగా తయారు చేసింది. మా పావని అక్క మేకప్ ఆర్టిస్ట్. మీకు అక్క ఈ ఫోన్ నెంబర్ కూడా నేను మెన్షన్ చేస్తా అక్క. మీకు కూడా ఎవరికైనా కావాలంటే మేకప్ అక్కని పిలవచ్చు. బాగా చేస్తుంది అక్క న్యాచురల్ మేకప్. ఎలా ఉంది లుక్ కూడా అలానే ఉంది కదా అక్క. మా అక్కని చూడండి పారిపోతుంది. మా అక్కని చూడండి అనేసరికి. హాయ్ చెప్పండి అందరూ ఒకసారి. రెడీ అయిపోయారా? నేను తీయట్లే. బాగున్నావు, మంచిగా ఉన్నావు. ఫీల్ అవ్వకరా, ఫీల్ అవ్వకు. అందుకే ఇన్వాల్వ్ ఎక్కువ కావాలంటారు. మీరు సోనీ వాళ్ళ మమ్మీ కదా? అవునవును, కరెక్టే గుర్తుపట్టిన. ఇంకోటి బయట హాయ్ అయిపోయి. హాయ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్. వైషు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సేనా మీరు? అవునా? అక్కని అక్కనా? అక్క అంట అక్క. ఏది ఇంకా బ్యాచ్ అయ్యారు మరి ఇంతమందినా? ఎక్కడికి వెళ్తారు మీరు అందరూ? ఏం ఫంక్షన్కి వెళ్తారు? సరే సరే. ఆల్రెడీ బ్రైడ్ అయితే వెళ్ళిపోయింది. సో ఎంగేజ్మెంట్ అక్కడ ఆల్రెడీ లేట్ అయిపోయింది. 1 అయింది టైము. 11:30కి అనుకున్నాం కదా ఫస్ట్ అయితే. ఇప్పుడైతే 1 అయిపోయింది. మేము అందరం కూడా సింపుల్గా రెడీ అయిపోయినాం. అందరూ రెడీ అయిపోయినాం. దగ్గర 3 కార్స్ వరకు వెళ్ళిపోయినాయి. మాకు ఇంకా ఏం కార్ రాలేదు, ఒకటి వచ్చింది. సో ఎక్కేసి మేము కూడా వెళ్ళిపోతాం. ఇప్పుడు రోడ్డు మీద నిలబడ్డాం అందరం. వైష్ణవి ఎంత కష్టపెడుతుంది. రాహుల్
దగ్గరికి అయితే వచ్చేసినాం మేము. వైష్ణవి మీ అక్క కూడా రెడీ అవుతుందా? సో ఆల్రెడీ చూపిస్తున్నా. అవునా? సో ఇప్పుడు స్టేజ్ మీద తీసుకెళ్ళి ఇప్పుడు మళ్ళీ లెహెంగా అయిపోయినాక ఎంట్రీ ఉంటుందంట. చూద్దాము ఎంతమంది ఉన్నారంటే. చాలా బయట ఆల్రెడీ అంతమంది ఉన్నారు. స్టేజ్ అక్కడ కూల్ కూల్ కూల్. ఓకే వైష్ణవి, ఇట్స్ వెరీ కూల్. కూల్ లేదు, నేను హాట్. హాట్ అన్నట్టు ఏం లేదు కానీ కొంచెం టెన్షన్ పడకండి. నవ్వుతున్నా తిరుగు, మెల్ల తిరిగొచ్చు కదా. తిరిగిపోతుంది మామూలుగా తిరుగు. హెయిర్ నీకు చూపిస్తా. వైష్ణవి వెళ్ళిపోయినా స్టేజ్ మీదకి. పట్టమ్మని బ్యాంగిల్స్ కోసం చూడు కష్టపడి వచ్చిన. అక్క నీ డ్యూటీ ఎక్కినావా? ఇంకొకరికి సేమ్ హెయిర్ స్టైలా? అక్క వైశాఖ
ఫిష్ ఫ్రై అండ్ చికెన్ ఫస్ట్ అప్పుడు వచ్చినందుకు లెగ్ పీస్ ఏదంటే పక్క ఉందని చూసి లెగ్ పీస్ వేయలేరు. మా అత్తమ్మ కూడా చూడగో ప్లేట్ సేమ్ ప్లేట్స్ అనమాట. ఇంకా గట్టిగా తింటారు మంచిగా. టైం వచ్చేసి 5 అవుతుంది. ఇప్పటివరకు ఫుడ్ అయితే లేదు మా ఊళ్ళకి. కష్టపడి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాం. వైష్ణవ్ అనే మా వైష్ణవ్ అయితే నీ చేతిలో పెడుతున్నాం, మంచిగా చూసుకోవాలి. తనకు కూడా గుర్తుంటాయి కదా రోజు డే రోజు అని చెప్పేసి అలా. ఫైనల్గా అయితే ఎంగేజ్మెంట్ అది అయిపోయింది. ఆల్మోస్ట్ ఫంక్షన్ మొత్తం ఖాళీ అయితే అయిపోయింది. ఇప్పుడు మేమే ఇక్కడ ఉన్నాం, మేమైతే ఉన్నాం ఇక్కడ వెయిట్ చేస్తున్నాము. వాళ్ళు తినడానికి వెళ్ళాము అనమాట. ఈరోజు మెయిన్ డేట్ వచ్చేసి డే వచ్చేసి మనకి February 7th. అలానే రోజు డే కూడా స్పెషల్ డే వాళ్ళకి. సో ఎంగేజ్మెంట్ అయితే అయిపోయింది చాలా రోజుల తర్వాత. అంటే చాలా రోజుల నుంచి అనుకుంటున్నారు, ఈరోజు అయితే ఎంగేజ్మెంట్ అయితే ఫిక్స్ అయ్యింది, అయిపోయింది. సో హ్యాపీగా అయితే ఇలా ఎంజాయ్ చేసాం అనమాట. మంచిగా ఎంగేజ్మెంట్ కూడా చాలా మంచిగా అయింది. వైష్ణవి కూడా మంచిగా రెడీ అవ్వడం కానీ అన్నీ మంచిగా అయింది. పావనకి కూడా మేకప్ చాలా బాగా చేసింది. మీకు కావాలంటే మీకు కూడా మేకప్ కావాలంటే కానీ అక్క నెంబర్ అనేది నేను మెన్షన్ చేస్తాను, ఖచ్చితంగా మీరు కాల్ చేయండి. అక్కడికి చాలా బాగా చేస్తుంది. మీకు ఎలా ఉంది, నచ్చిందా? ఆ పక్క మేకప్ చాలా మంచిగా న్యాచురల్ ఉంది. ఫేస్ ఎలా ఉందో అలానే చాలా న్యాచురల్గా చేసింది అక్క మేకప్ కూడా. మీకు కూడా చాలా బాగుంది. అండ్ వచ్చేసి మేమైతే ఫుల్ హ్యాపీ అనమాట. బట్ ఈమెయితే ఇంకొకళ్ళు కూడా అయింది. నా తర్వాత సెకండ్ వచ్చేసి మా వైష్ణవి అయింది ఎంగేజ్మెంట్. సో మ్యారేజ్ డేట్ ఫిక్స్ అయిన తర్వాత అప్పుడు మా విక్కీ అనమాట. ఎవరు వైష్ణవి తమ్ముడు. ఎట్లా ఫీల్ అయితే నువ్వు అక్కకి ఎంగేజ్మెంట్ అయిపోయినందుకు? ఎందుకురా ఏడిపోతుందిరా? అరే నువ్వు ఎట్లా ఏడుస్తావు? నిజంగా ఏడుస్తావా? మీ ఎక్కువైతే చూపిరు ఒక్కసారి, కొంచెం యాక్షన్ అట్లీస్ట్ ఒక బాధ మనకి రాని పని ట్రై చేయకూడదు. మీ అక్కని ఏమని పిలుస్తావు? అంతేనా? స్పెషల్గా ఏం పిలువవా? బాయ్ అని పిలుస్తావా? మన కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి చూసిరా? అరే చూడు నువ్వేమ్రా వైషు, ఇప్పుడే మీ తమ్ముడిని నీ గురించి అడిగినారా? ఎంత బాగా చెప్పిండంటే మీ తమ్ముడు. కాదు ఏం చెప్పినావు? డన్. నీకోసం చిన్న సర్ప్రైజ్ మా పటాస్ టీమ్ నుంచి అయితే నీకు కేక్ అయితే తెప్పించినాము. సో మాకు సపోర్ట్ చేస్తే కేక్ కటింగ్ అవుతుంది.